ఈనాటి ఈ మహత్తర కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహానదులు, పోరాట యోధులు, సిపిఎం పార్టీ పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఆర్టీఐ బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, చట్టాల మీద మనకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నావో ఆ హక్కులన్నిటి మీద ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు మాట్లాడి ఉంటారు. నేను వాటి జోలికి పోదలుచుకోలేదు. కానీ ఒకటి మనం ఆలోచిద్దాం. ఆదివాసీ గిరిజన ప్రాంతంలో ఇక్కడ కొన్ని చట్టాలు హక్కులు ఉన్నప్పటికీ కూడా ఆ చట్టాలు పూర్తి స్థాయిలో అమలయ్యే పరిస్థితి లేదు. అమలవుతున్నాయా? ఆదివాసీ గిరిజన ప్రాంతంలో పరిపాలించేటటువంటి పెద్దలు ఎవరు? ఆదివాసేతరులా, ఆదివాసులా? ఎవరెవరితో గద్దెనెక్కిన వాళ్ళు ఉన్నారు చెప్పండి. ఆదివాసీ ఓట్లతో కలిసి ఆదివాసుల్ని వెన్నుపోటు పొడిచే పరిస్థితి ఉందా లేదా? అదే కనుక ఆదివాసీ ఓట్లతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఆదివాసుల కోసం పనిచేసి ఉంటే ఈ రోజు మన పరిస్థితి లాగుతుండేది కాదు. అవునంటారా కాదంటారా? ఈ రోజు ప్రజాప్రతినిధులు, మనం గెలిపించిన నాయకులు అసెంబ్లీలో పోయి అక్కడ అడగాల్సింది పోయి, అక్కడ యుద్ధం చేయాల్సింది పోయి, మన గ్రామాల్లో వచ్చి మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని నమ్మాలి చెప్పండి? ప్రభుత్వం ఎవరు చెప్తే దిగి వస్తుంది? ప్రభుత్వానికి వారధిగా ప్రజల కోసం పనిచేయాల్సిన నాయకులు అసెంబ్లీకి వెళ్లి అవసరమైతే బైఠాయించి, అవసరమైతే పదవిని రాజీనామా చేసి బయటకు చేయాలి. కానీ ఆ పని జరుగుతుందా? మరి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు? అసెంబ్లీకి ఎందుకు మన బాధలు చెప్పట్లేదు? దాన్ని నిలదీయాల్సిన బాధ్యత కూడా మనకు ఉందా లేదా? కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఆదివాసీ బతకాలంటే మూడు. ఆ మూడు ఏంటో? ఒకటి అడవి, 2 నీరు, 3 ఊరు. అడవి లేకపోతే నీరు చెప్పండి, నీరు లేకపోతే ఊరు, మరి 3 లేకపోతే ఆదివాసీ జీవన విధానం ఉంటదా? బ్రతుకుంటదా? కానీ ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే మన నాడి అడవి ఉందో ఆ అడవి మీద, మన పుట్ట మీద మట్టి విసిరే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. అవునా కదా? మరి ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మనకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం. కానీ ఏ ప్రభుత్వం మారినప్పటికీ కూడా మన పొట్ట మీద కొడుతూనే ఉన్నారు. అవునా కాదా? గత ప్రభుత్వం గత హయాంలో కూడా హైడ్రో పవర్ ప్రాజెక్టులు తెచ్చారా లేదా? తెచ్చారా? అప్పుడు కూడా బాక్సైట్ మీద చాలా కన్నులేసి రత్న ఉద్యమాలు చేశారు. సిపిఐ సిపిఎం పెద్దలందరూ ఉన్నారు. చాలా విరోచితమైన పోరాటం చేశారు. ఆ రోజు మళ్ళీ ఆపారు. ప్రభుత్వం మారింది. ఇప్పుడైనా ప్రజలకి, ఆదివాసులకి న్యాయం జరుగుతుందేమో అనుకున్నాం. మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. వచ్చారా లేదా? కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ పాలనలో వచ్చినా పాలన తీరు మాత్రం ఒకటే. కాబట్టి ఒక్కసారి మనం ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. ఈ ఏదైతే చెట్టు, నీరు, ఊరిని కాపాడుకోకపోతే రేపు ఆదివాసీ మన్య ప్రాంతము సునామీ ఎడారిగా మారే పరిస్థితి ఉంది. ఆదివాసీ గిరిజన ప్రాంతం ఈరోజు అడవి ఉంది. గోపారం అడవి ఉందంటే గోపారం అడవి చుట్టూ కొన్ని వేల ఊటలు ఉన్నాయా లేదా? ఈ వేల ఊటల నుంచి వచ్చే నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి చెప్పండి? గోదావరి నదుల్లో, సీలేరు డాముల్లో, ఇంకా డాములు ఉన్నాయా లేదా? ఆ డాముల్లో నీరంతా ఎక్కడికి వెళ్తున్నాయి? మన పొలాలకు వస్తున్నాయా? మీ పంట పొలాలకు వస్తున్నాయా చెప్పండి? అది మైదాన ప్రాంతంకి వెళ్తుందా లేదా? మరి ఈ చెట్లే, ఈ కొండల్లో తవ్వేస్తే కొండల్లో నీరు ఆగిపోతే మైదాన ప్రాంతాలకు ఇబ్బంది ఉంటుందా? సీలేరు డామ్ ఎవరి కోసం? మన చుట్టూ కరెంటు తయారవుతుంది. కరెంటు మనకు లేదు. అది మన దురదృష్టం. అవునా కదా? కాబట్టి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అంతేగాని ఆదివాసుల గిరిజన ప్రజల మీద, ఆదివాసీ బ్రతుకుల మీద చెలగాట మాడితే ఇదిగో మీ ముందు పెద్దలు కూర్చున్నారు. వదులుతారా? మరి మనందరూ కలిసి ఉద్యమించాలా లేదా? కాబట్టి ఖచ్చితంగా ఈ పరిస్థితి 3 పంచాయతీ ప్రాబ్లమే కాదు, ఆదివాసీ గిరిజన ప్రజలందరికీ ప్రాబ్లం. కాబట్టి ఈ 3 పంచాయతీ ప్రజలు ఏదైతే గోపారం తీయాలని వాళ్ళు అనుకున్నారో దాన్ని తీస్తే అయ్యో మేము బలైపోతాం అనుకోవద్దు. మేమందరూ ఉన్నాం మీకోసం.
ఆదివాసులందరూ ఉన్నారు, మీ ముందున్న ప్రజాప్రతినిధులు ఉన్నారు. మీరు భయపడాల్సిన పని లేదు. ఉద్యమించండి. మనం రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా పోరాటం చేసుకుని మన హక్కులను, మన ఖనిజ సంపదను కాచుకుందాం. దాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరి పైన ఉంది. ఇక్కడ పార్టీలు కాదు, సంఘాలు కాదు, కులాలు కాదు, మతాలు కాదు. పార్టీలు, కులాలు అతీతంగా, సంఘాలకు అతీతంగా పోరాడి మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను, మనకున్న ఖనిజ సంపదను కాపాడుకునే సమయం ఆసన్నమైనది. కాబట్టి మీరందరూ ఐక్యత కలిగి ఇంకా మునుముందుకు పోరాటానికి సిద్ధం అవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ, నేను ఒక పార్టీ నాయకుడిగా చెప్తున్నా. బీసీవై పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. గత ఎలక్షన్ లో ఎమ్మెల్యే కూడా పోటీ చేయడం జరిగింది. అంటే మేము ఎందుకు కలిసి పోరాటం చేయాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. ఎన్ని జరిగినా, ఎన్ని పార్టీలలో కూడా ఆదివాసీ మనకి రిజర్వేషన్ ఉందనే కదా. ఏ పార్టీని గుర్తిస్తుందా? మరి గుర్తిస్తుందా? ఏది ఇక్కడ ఒక గిరిజన వ్యక్తి నర్సీపట్నంకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా? చెప్పండి. అక్కడికి ఓటు అడిగితే వారు ఇస్తారా? చెప్పు చూపిస్తారు, చెప్పు. అవునా కదా? ఇక్కడ టికెట్ ఇస్తున్నారు, ఇక్కడ పార్టీలు ఆదరిస్తున్నారు మనకంటే. ఇక్కడ రిజర్వేషన్ ఉంది కాబట్టి, మనం ఎస్టీఎం కాబట్టి, సర్జుల ఏరియా కాబట్టి ఇంత అవకాశాలు ఇచ్చినప్పుడు సర్జులు మన గ్రామ ప్రజలు, మన జాతిని కాపాడుకునే బాధ్యత నాయకులందరికీ ఉందా లేదా? ఉంది. కాబట్టి మీరు ప్రజలందరూ కూడా గమనించాలి. పోరాటం చేస్తున్న మీ పెద్దలు, మీ ముందు ఉన్న పెద్దల్ని మీరు రేపు ఆదరించుకొని ముందుకు నడిపిస్తే తప్ప మన సమస్య మీద, మనకున్న సమస్యల మీద మాట్లాడే పరిస్థితి ఉండదు. ఈ రోజు గోపారం కొండ తీస్తే మీకు చాలా ఉపాధి వస్తుందని చెప్తారు. అవునా కదా? చెప్తారా? సీలేరు డ్యామ్ కట్టారు, ఎంతమందికి ఉపాధి ఇచ్చారు? చెప్పండి. చాలా డ్యాములు, చాలా క్వారీలు నడుపుతున్నాయి. ఎంతమందికి ఉపాధి ఇచ్చారు అడగండి ప్రభుత్వానికి. పేరుకు మాత్రం నచ్చ చెప్తారు. మీరు లోబడాల్సిన అవసరం లేదు, లొంగిపోవాల్సిన అవసరం లేదు, మోసపోవాల్సిన అవసరం లేదు. అక్కడ డ్యామ్ కడతారు, అన్ని కడతారు, కానీ ఉపాధి మాత్రం ఎవరికో ఇస్తారు. కానీ ఇక్కడ నష్టపోయేది ఎవరు? కాబట్టి ఏటీఎం లాంటి అడవిని కాపాడుకునే బాధ్యత మనందరి పైన ఉంది. అవునా కదా? అడవి ఉంటే ఆకులు లేదా చెట్లు లేదా నాచుకునే కర్రలో తెచ్చుకుని అమ్ముతామా లేదా? బతుకుతాం. అది ఏటీఎం లాంటిది. దాన్నే పుట్ట కొట్టేస్తే మన బతుకులు ఏమవుతాయి? కాబట్టి భావి తరాల భవిష్యత్తుని కాపాడుకోవడం కోసం మనం ఏదైతే ఇంత చక్కటి వాతావరణం అవలంబించామో అదే వాతావరణం పిల్లలకి ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఉద్యమానికి మనందరం నాంది పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అది ఏదైతే గోపారం మట్టిని పట్టుకెళ్ళిపోతున్నప్పుడు అడ్డంగి చేసి ఆర్టీఐ టీం పట్టుకొని వాళ్ళని బయట ప్రపంచానికి తెలియజేసేలా చేసినటువంటి ఆర్టీఐ టీము కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే ఉసరితో, అదే కమిట్మెంట్ తో మన హక్కుల సాధనకై, మన ఖనిజ సంపద కోసం ప్రాణాలు తెగించిన పోరాటం చేయడానికి ఇంకా సిద్ధం అవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై ఆదివాసీ! జై ఆదివాసీ! కాపాడుకుందాం మన ఖనిజ సంపదను, కాపాడుకుందాం మన ఖనిజ సంపదను. ఖబర్దార్ బాక్సైడ్ జోలికి వస్తే, ఖబర్దార్ బాక్సైడ్ జోలికి వస్తే. జై ఆదివాసీ!